నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రవీంద్ర బాబు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో యువ రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తక్కువ కాలంలో రాజకీయ పరిపక్వత కలిగిన నాయకుడుగా ఎదిగిన, మారిన, రూపాంతరం చెందిన యువ మంత్రి లోకేష్ గారి గురించి మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు లోకేష్ గారు చాలా సక్సెస్ఫుల్గా యువ మంత్రి వర్యులుగా ముందుకు దూసుకెళ్తున్నారు అని ఇది వాస్తవం. ఎందుకు అనేది మనం ఒకసారి పరిశీలించినట్టయితే, ఇదే నారా లోకేష్ని గతంలో విమర్శించి పప్పు అన్నవాళ్ళు, భాష సరిగా రాదు, మాట్లాడటం రాదు, భాష మీద పట్టు లేదు అన్నవాళ్ళు, ప్రజలతో కనెక్షన్ లేదు, ఎమ్మెల్సీని చేసి మినిస్టర్ని చేశారు గతంలో అన్నవాళ్ళు, ఈరోజు నారా లోకేష్ పేరు చెప్పినా రెడ్ కలరు చూసినా భయపడుతున్నారు. అంటే ఆ స్థాయికి నారా లోకేష్ ఎదిగారు అని అనుకోవచ్చు. యాడింగ్ టు దిస్, కొన్ని అంశాలను మనం పరిశీలించినట్టయితే, ఏ నాయకుడైనా వెదర్ ఇట్ ఈజ్ ఇన్ ద పాలిటిక్స్ ఆర్ ఇన్ ఎనీ ప్రొఫెషన్, ఎదగాలి, సక్సెస్ అవ్వాలి, ముందుకెళ్ళాలి, రాణించాలి అంటే ఒకటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్. లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటేనే మనం ముందుకెళ్తాం. ఎలాగంటే ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. నారా లోకేష్ గారు ప్రతి విషయంలోనూ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ప్రదర్శిస్తూ, ఆయనకి తెలిసింది మిగతా వాళ్ళకి దారి చూపిస్తూ ముందుకి తీసుకెళ్తూ నడిపిస్తున్నారు. పార్టీని, ప్రభుత్వంలో కూడా చొరవ చూపుతున్న విషయం మనం గమనించాం. అదొక క్వాలిటీ అయితే, లీడర్కు ఉండవలసిన ఇంకొక క్వాలిటీ ప్రయారిటైజేషన్. ఏది ప్రయారిటీ మనకి అనేది అసెస్ చేసుకోవటం అనేది కీలకమైన క్వాలిటీగా మనం చెప్పవచ్చు. ఈ మాట చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే, నారా లోకేష్ గారు సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా కూటమి వారు ఏర్పాటు చేసిన రాయలసీమలో భారీ బహిరంగ సభ అటెండ్ కావలసి ఉండగా, దురదృష్టవశాత్తు నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని వెనక్కి రప్పించటం అనేది ఫస్ట్ ప్రయారిటీ. సూపర్ 6 సూపర్ హిట్ సభ సెకండ్ ప్రయారిటీ అనే ప్రయారిటైజేషన్ అనే దాన్ని గుర్తించి ఆర్టీజీఎస్, రియల్ టైం గవర్నెన్స్లో ఫుల్ టైం అక్కడే కూర్చొని అక్కడ చిక్కుకుపోయిన తెలుగు వారితో ఓదార్పునిస్తూ, మాట్లాడుతూ, ధైర్యం చెబుతూ, కావలసిన ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ప్రభుత్వ ఖర్చులతో కారులో డ్రాప్ చేసేంత వరకు ఎన్ష్యూర్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం అనేది గొప్ప విషయం. దీన్ని ఏమంటారంటే, ఇంకొక మాటలో చెప్పవలసి వస్తే, హ్యాండ్లింగ్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్. లీడర్కి ఎవరికైనా ఉండవలసింది క్రైసిస్ మేనేజ్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలా. అదేవిధంగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటేనే లీడర్ అనేవాళ్ళు ముందుకెళ్తారు. నారా లోకేష్ మార్పు మనం గమనించినట్టయితే, యువగళానికి ముందు, యువగళం తర్వాత అని మనం విశ్లేషణ చేయవచ్చు. యువగళం పాదయాత్ర చేయటం వల్ల ఆయన ప్రజల్లో కనెక్ట్ అవ్వటం, ప్రజా సమస్యలు ఎలా ఉంటాయి అనేది స్పష్టంగా, ప్రత్యక్షంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం, యువగళంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కీలక పాత్ర పోషించటం, ఇవన్నీ లక్షణాలు మనం పరిశీలించినట్టయితే ఏ విధంగా నాయకత్వం లక్షణాలు తండ్రి గారి అడుగుజాడల్లో నడుస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ స్వయాన నారా లోకేష్ని ఆహ్వానించటం, ఆయన ఫ్యామిలీతో ప్రధానమంత్రిగాని కలిస్తే 2.5 గంటలు స్పేర్ చేయటం అనేది చిన్న విషయం అయితే కానే కాదు. నెక్స్ట్, సబ్సిక్వెంట్గా ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారు ఫ్రీక్వెంట్గా ఢిల్లీ వెళ్ళటం, కేంద్ర మంత్రుల్ని కలవటం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రణాళికలు, పెట్టుబడులు లేదా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాల మీద సుదీర్ఘంగా కేంద్ర మంత్రుల్ని ఒప్పించటం, నిధులు సేకరించటం, తీసుకురావటంలో సక్సెస్ పాత్ర తాటితో, ఒంటి కాలితో, ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా సక్సెస్ అయిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో
కేంద్రంలో మన ఎంపీలను ఉద్దేశించి కూడా ఒక కీలక సమావేశాలు ఆయన నిర్వహించి గైడెన్స్ ఇవ్వటం, వాళ్ళకి దిశ నిర్దేశించటంలో కూడా ఇది ఏ విధంగా చూడాలంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఫోకస్ చేస్తూ ఢిల్లీలో చక్రం తిప్పారు, నారా లోకేష్ చక్రం తిప్పుతున్నారని నేను అనట్లా, కానీ హీఈస్ హ్యాండ్లింగ్ ద ఇష్యూస్, మెనీ ఇష్యూస్ ఇన్ ద సెంట్రల్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద స్టేట్, ఇన్ అడిషన్ టు ద పార్టీ ఇష్యూస్. పార్టీలో ఎవరికన్నా కార్యకర్తలకు ఇష్యూస్ ఉంటే చాలామంది మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలను పరామర్శించడం కోసం వెళ్ళి శాంతి భద్రతల సమస్య సృష్టించి ప్రతి ప్రదర్శన, ప్రతి పరామర్శ విధ్వంసానికి దారి చూస్తూ ఎన్ని సంఘటనలు జరిగినాయి మనం చూసాం. సేమ్ సిచ్యువేషన్ నారా లోకేష్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆపదలో, ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తల్ని ఈయన వెళ్ళటమా లేదా వాళ్ళని ఈయన ఆఫీసుకు పిలిపించుకొని సాధారణంగా డిస్కస్ చేయటం, ప్రశాంతంగా, ఆర్భాటాలు లేకుండా, ప్రచారాలు లేకుండా, విధ్వంసాలు లేకుండా వాళ్ళకి హెల్ప్ చేయటమే లక్ష్యంగా. ఏం కావాలా, అది మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, ఫైనాన్షియల్ ఫెసిలిటీ కావచ్చు, ఇంకొక ఇష్యూ కావచ్చు, హ్యాండిల్ చేసే విధానం, వాళ్ళకి సహకరిస్తున్న విధానం ఒకటైతే, ఆయన ఈ మధ్యకాలంలో మరి విద్యా వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగుపరచడం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో, సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ఏ విధంగా ముందుకెళ్తున్నారో అదొకటి మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం. ఎందుకంటే గతంలో పరిపాలించిన ప్రభుత్వం వారు విద్యా సంస్థలను మెరుగుపరచడం అంటే అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి, ఆఫీసెస్కి పార్టీ కలర్ వేసేసేయటం కాదు, అది కాదు. పిల్లలకిచ్చే స్కూల్ బ్యాగ్స్ మీద కూడా పార్టీ బొమ్మలు, వాళ్ళ పార్టీ అధినాయకుడు ఫోటోలు వేయటం వల్ల విద్యా వ్యవస్థ డెవలప్ అయినట్టు కాదు. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు విద్యా వ్యవస్థలో మెరుగైన ఫలితాలు రావటం అనేది మనం గమనించాం, మొన్న ఇటీవల కాలంలో వచ్చిన 10th క్లాస్ ఫలితాలతో సహా. అదేవిధంగా మరి టీచర్స్ ఎవరన్నా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తూ ఉంటే వాళ్ళని అభినందిస్తున్న విషయం, పేరెంట్ టీచర్స్ మీటింగ్ భారీగా పెద్ద ఎత్తున నిర్వహించటం అనేది కూడా విశేషంగా భారీగా చెప్పుకున్నటువంటి ఒక కార్యక్రమంగా, భారతదేశంలోనే గొప్ప కార్యక్రమంగా పేరు పొందిన అంశం మనం చూసాం. సో ఈ విధంగా ఆయన మంత్రిత్వ శాఖని డెవలప్మెంట్లోనూ, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్లోనూ, ప్రజల్ని కనెక్ట్ చేసుకోవడంలోనూ, పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరచడంలోనూ, సెంట్రల్లో ఢిల్లీలో ఫండ్స్ మొబిలైజేషన్ విషయంలో కీలకంగా పాత్ర పోషిస్తూ మరి ప్రధానమంత్రి స్వయంగా నారా లోకేష్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే, రాబోయే రోజుల్లో నారా లోకేష్కి మోడీ గారు ఏదో ఆఫర్ ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. అది ఏంటి అనేది తెలవదు, వేచి చూడాలి. కానీ స్పష్టమైన నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటున్నటువంటి నారా లోకేష్ని ప్రధానమంత్రి స్వయంగా అభినందిస్తూ, ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి జగన్ కేసుల మీద వెళ్ళాడు అని ప్రచారం జరుగుతున్నప్పటికీ అది కాకపోవచ్చు. ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తి ప్రోత్సహిస్తుంటే మంచి ఆపర్చునిటీస్ భవిష్యత్తులో నారా లోకేష్కి రాబోతుంది అనేదైతే స్పష్టంగా సంకేతాలు అయితే వస్తున్నాయి. ఈ విధంగా తండ్రి అడుగుజాడల్లో తండ్రిని మించిన తనయుడుగా ఆయన ప్రూవ్ చేసుకొని, భాష మీద పట్టు పెంపొందించుకొని, అక్రమాలు చేసిన గతంలో వాళ్ళని వదిలిపెట్టను, చట్ట పరిధిలో శిక్షిస్తాను అని గతంలో చెప్పిన మాటని ఒక వైపు నిలబెట్టుకుంటూ అన్ని అంశాల మీద సూక్ష్మంగా గమనిస్తూ, గైడ్ చేస్తూ, లీడ్ చేస్తూ ముందుకెళ్తున్న నాయకత్వ లక్షణాలున్న నారా లోకేష్ గారు బాగా పూర్తిగా పరిపక్వత, అంటే మెచ్యూరిటీ వస్తుంది ఒకటి. ఆయన మారిన నారా లోకేష్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫ్యూచర్లో ఇంకా గొప్పగా ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అని ఆయన్ని దగ్గరగా గమనించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం పరిస్థితులు చూస్తూ ఉంటే మనకు కూడా అర్థమవుతుంది. సో వి విష్ నారా లోకేష్ ఆల్ ద బెస్ట్ ఇన్ హిస్ ఫ్యూచర్ పొజిషన్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.